హాయ్ అండి, నేను మీ రాజీ. ఈరోజు మనం మురుగునీటి కథ లెసన్ చూద్దాము. దీంతో మనకి 7th క్లాస్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అదేంటో ఒకసారి చూద్దాం. నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్న దాంట్లో చెప్తాను, అలాగే టెక్స్ట్ బుక్స్లో మీకు ఇంపార్టెంట్ ఏముంటే అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నేను ఇవన్నీ ఫ్రీగానే చెప్తున్నానండి. డిఎస్సి క్లాసు నేను ప్రిపేర్ అవుతూ మీకు చెప్తున్నాను. దానివల్ల నాకు యూజ్ ఉంటుంది, కంటిన్యూస్గా చదవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే మీరు చూసిన వాళ్ళకి బద్ధకం లేకుండా చూడడానికి బాగుంటుంది. ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కాబట్టి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఏది ఇంపార్టెంటో అది చదవగలుగుతారు. నా ఛానల్ వచ్చేసి డిఎస్సి జర్నీ అండి. డిఎస్సి జర్నీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఇప్పుడు వీడియో వస్తే ఓకే, నా వీడియోని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఒకసారి మురుగునీటి కథ. దాంట్లో మనకి ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే, ప్రపంచ జల దినోత్సవం మనకి ఎప్పుడండి అంటే మార్చ్ 22న మనం ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటాం. 2 2లు ఉంటాయి. మార్చ్ 22 రీసెంట్గా అయింది. తర్వాత ఐక్యరాజ్య సమితి 2005 నుంచి 15 కాలాన్ని వాటర్ ఫర్ లైఫ్, జీవం కోసం జలం పై కార్యాచరణకై అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఐక్యరాజ్య సమితి వాటర్ ఫర్ లైఫ్ అని ఏ ఇయర్ని ప్రకటించింది అనేది ఇంపార్టెంట్ అనమాట. 2005 నుంచి 15 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటర్ ఫర్ లైఫ్ అని ఐక్యరాజ్య సమితి ఏ ఇయర్ని ప్రకటించిందండి అంటే 2005 నుండి 15 అనమాట. ఓకేనా? అంటే వాటర్ని సేవ్ చేయడం కోసం, అది ఇంకేమీ కాదు. దేనికోసం అంటే లక్ష్యం ఏంటంటే సురక్షిత మంచినీటిని పొందలేని వారి సంఖ్యను సగానికి తగ్గించడం కోసం. అంటే చాలామంది మంచినీటిని పొందలేకపోతున్నారండి. దానివల్ల వాళ్ళ సంఖ్య, మంచినీటిని పొందలేని వారి సంఖ్యను తగ్గించడం దీని లక్ష్యం అన్నమాట. జీవం కోసం జలం యొక్క లక్ష్యం. అయితే ఈ ఇయర్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, 2005 నుంచి 15. ఓకేనా? తర్వాత మురుగునీటిలోని మలినాలు. ఇది టెక్స్ట్ బుక్స్లో డైరెక్ట్గా చూద్దాము. మురుగునీటిలోని మలినాలు ఏంటంటే కర్బన మలినాలు. కర్బనం కలిగిన మలినాలు ఏంటంటే మానవ మలం, మనం విసర్జిస్తాం కదా, మానవ మలం, జంతువుల వ్యర్థాలు, నూనెలు, యూరియా, మూత్రం, పురుగు మందులు, కలుపు సంహారకాలు, అంటే కలుపు మొక్కలు నాశనం చేయడానికి కెమికల్స్ వాడతాం కదా అవి, పండ్లు మరియు కూరగాయల వ్యర్థాలు, పళ్ళు కూరగాయల తొక్కలు అవి మనం పడేస్తాం కదా డస్ట్బిన్లో, అవన్నీ ఆ వ్యర్థాలన్నీ కూడా కర్బన వ్యర్థాలు అనమాట. మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ఇస్తాడంటే కర్బన వ్యర్థాలు ఏంటి, వీటిలో ఇవన్నీ ఇస్తాడు. ఫాస్ఫరస్, తర్వాత ఇవి నైట్రోజన్, అలాగే నైట్రేట్లు లేకపోతే ఫాస్ఫేట్లు ఇచ్చి మనకి నూనెలు లేదా మానవ వ్యర్థాలు ఇలా ఇస్తాడనమాట. అంటే ఇందులో కర్బనం కలిగిన వ్యర్థం ఏది అని ఇందులో చాలాసార్లు రిపీట్ అవుతుందండి బిట్. అప్పుడు నేను శానిటేషన్ రాశాను, గ్రామ సచివాలయం, అందులో ఇచ్చాడు. ఒకసారి డిఎస్సికి ఇచ్చాడు, అలాగే టెట్లో ఇచ్చాడు. చాలా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రకంగా అడుగుతున్నాడు. అంటే కర్బన మలినాలేంటి, అకర్బన మలినాలేంటి, పోషకాలేంటి, అలాగే బ్యాక్టీరియా కలిగిన మలినాలేంటి, బ్యాక్టీరియాలేంటి, ఇలా అడుగుతున్నాడు. ఇవి మనకి లిస్ట్ తెలిస్తే మాత్రం బట్టి పట్టేసిన పర్లేదు, ఈ లిస్ట్ మాత్రం మనకు తెలిసి ఉండాలన్నమాట, బిట్ పోకుండా ఉంటుంది. అయితే కర్బన మలినాలు ఏంటంటే మానవ మలం, అలాగే జంతువుల వ్యర్థాలు, నూనెలు, యూరియా, మూత్రం, పురుగు మందులు, పెక్టిలైజర్స్ ఉంటాయి కదా అవి, కలుపు సంహారకాలు, పండ్లు మరియు కూరగాయల వ్యర్థాలన్నమాట. ఇవి కర్బన మలినాలు. నెక్స్ట్ అకర్బన మలినాలు. కర్బనం లేని మలినాలు ఏంటంటే నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు. మనం చేలు కోసం వేస్తాం కదా నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, ఇటువంటివన్నీ కూడా కొన్ని మలినాల కింద వాటర్లో చేరిపోతాయి. మొక్కలకి ఉపయోగమే ఇవి, కానీ వాటర్లో చేరిపోతే ఇవి మనకి హాని చేస్తాయి కాబట్టి వీటిని మలినాలు అంటాం. ఓకేనా? అకర్బన మలినాలు అంటే నైట్రేట్లు, ఫాస్ఫేట్లు మరియు లోహాలు. నెక్స్ట్ పోషకాలు. పోషకాలు అంటే మొక్కలకు కావాల్సిన పోషకాలు ఏంటి, ఫాస్ఫరస్, నైట్రోజన్. కానీ వాటర్లో చేరితే, మన బాడీలోకి వాటర్ ద్వారా చేరిపోతే అది మనకి వ్యాధులను కలిగిస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడ మలినాల్లో ఇచ్చాడు. పోషకాలు ఏంటంటే ఫాస్ఫరస్, నైట్రోజన్. తర్వాత బ్యాక్టీరియాలు. నీటిలో ఉండే బ్యాక్టీరియాలు ఏంటంటే కలరా వ్యాధిని కలిగించే విబ్రియో కలరా, టైఫాయిడ్ని కలిగించే సాల్మొనెల్లా పారాటైఫే. ఈ బ్యాక్టీరియాల పేర్లు అనమాట.
విబ్రియో కలరా, అలాగే సాల్మొనెల్లా పారాటైఫీ. ఈ రెండు కూడా మెయిన్గా వాటర్లో ఉండే బ్యాక్టీరియాలు అనమాట. తర్వాత ఇతర సూక్ష్మజీవులు, విరేచనాలను కలిగించే ప్రోటోజోవన్లు. జిగట విరేచనాలను కలిగిస్తుంది కదా, యాంటమీబా, హిస్టలిటికా ఉంటుంది మనకి, అది కూడా మెయిన్గా వాటర్ నుంచే వస్తుంది. మనకి జిగట విరేచనాలు వచ్చాయి, అమీబియాసిస్ వచ్చాయి అంటాం. వేడి నీళ్ళు తాగుతాం, ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, లేకపోతే వేడి నీళ్ళు తాగి కారం తినకుండా పెరుగు తినడం వల్ల అది తగ్గుతుంది. ఆ జిగట విరేచనాలు కూడా మనకి నీటి ద్వారానే సంక్రమించే వ్యాధి అనమాట. ఇలా నీటిలో ఉండే అనేక రకాల సూక్ష్మజీవుల గురించి మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఆ తర్వాత ఏంటంటే ఇంపార్టెంట్, మురుగునీటి వ్యవస్థలో ప్రతి 50 నుంచి 60 మీటర్లకి గొట్టాల జంక్షన్ల వద్ద మ్యాన్ హోల్స్ ఉంటాయి. మ్యాన్ హోల్స్ అంటే క్లీన్ చేయడానికి వాడతాం కదా, అక్కడక్కడ గ్యాప్లు ఉంటాయి. మ్యాన్ హోల్స్ ఎన్ని కిలోమీటర్స్ దగ్గర ఉంటాయి, ఇది ఇంపార్టెంట్. 50 to 60 50 నుంచి 60 మీటర్ల దూరానికి ఒక్కొక్కసారి మధ్యలో మ్యాన్ హోల్స్ ఉంటాయన్నమాట. మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఇంపార్టెంట్. నెక్స్ట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం, WWTP అంటే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. దీని యొక్క ఎబ్రివేషన్ అనమాట, ఇది ఇంపార్టెంట్. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, వేస్ట్ వాటర్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని మంచిగా మార్చడం అనమాట. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, WWTP. దీని గురించి టెక్స్ట్ బుక్లో ఉంది మనకు క్లియర్గా. అంటే వేస్ట్ వాటర్ని ఏ పద్ధతుల్లో మనం క్లీన్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బిట్ వైజ్ ఇస్తున్నాడు. ఇప్పుడు వ్యర్థాలు ఎలా అయితే ఇచ్చాడో అలాగే ఈ వాటర్ని ఎలా క్లీన్ చేస్తున్నాడో చాలా ఎగ్జామ్స్లో ఇచ్చాడండి. ఇదైతే లాస్ట్ డిఎస్సికి స్కిమ్మర్లు ఇచ్చాడు, అది ఎక్కడ వస్తుందో చూద్దాం. మురుగునీటి శుద్ధి కర్మాగారం, WWTP, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. అయితే ఇది మనకి ఏ రకాలుగా క్లీన్ చేస్తున్నాడో చూద్దాం. మురుగునీరు బార్ స్క్రీన్ల గుండా, బార్ స్క్రీన్లు ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా, బార్ స్క్రీన్ల గుండా పంపబడి దాంట్లో ఉన్న కర్ర ముక్కలు, డబ్బాలు, ప్లాస్టిక్ సంచులు, నాప్కిన్స్ వంటి పెద్ద వస్తువులు ఇక్కడ తొలగించబడతాయి. అంటే పెద్ద వస్తువులను తొలగించడానికి మనం ఏం వాడతాం, బార్ స్క్రీన్స్ని వాడతాం. ఇది ఇంపార్టెంట్, ఓకేనా. వాటర్లో ఉన్న పెద్ద వస్తువులను తొలగించడానికి ఏం వాడతాం అంటాడు. స్కిమ్మర్లా, స్కానర్లా, బార్ స్క్రీన్లా, ఇట్లా అడుగుతాడు, ట్యాంక్లా. ఇలా అడిగితే మనకు ఆన్సర్ ఏమవుతుంది, బార్ స్క్రీన్లు అవుతుంది, ఓకేనా. మురుగునీటిలోని పెద్ద వ్యర్థాలను, అంటే ప్లాస్టిక్ సంచులు, డబ్బాలు, అటువంటి వ్యర్థాలను తొలగించడానికి మనం ఏం వాడతామంటే బార్ స్క్రీన్లు వాడతాం. ఇక్కడ పిక్చర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత నీరు దుమ్ము ఇసుక తొలగించుటకు ట్యాంక్లోకి వెళుతుంది. ఇక్కడ దీని ఫలితంగా ఇసుక, దుమ్ము, గులకరాళ్ళు అడుగున చేరడం కోసం నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తారు. ఎందుకంటే దీంట్లో ఉన్న ఇసుక, దుమ్ము, ఇటువంటివి, గులకరాళ్ళు ఇటువంటి అడుక్కి చేరిపోతాయి అన్నమాట. నీటి అడుక్కి చేరడానికి ఇదిగోండి ట్యాంక్లోనికి పంపిస్తారు. ఈ ట్యాంక్లో మెయిన్గా పంపించగానే ఈ ట్యాంకుల్లో నీటి అడుగుకి గులకరాళ్ళు, ఇసుక, దుమ్ము చేరుతుంది అనమాట. ఓకే, పిక్చర్ చూడండి ట్యాంక్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీన్ని ద్రవరూప స్లడ్జ్ అంటారు. అంటే అడుక్కి చేరిన దుమ్ము, ఇసుక, గులకరాళ్ళను, ఇది బురదని ఏమంటారంటే నీటిలో ఉన్న బురదని మనం ద్రవరూప స్లడ్జ్ అనే పదం ఇంపార్టెంట్, ద్రవరూప స్లడ్జ్ అంటాం, ఓకేనా. నెక్స్ట్, పైకి తేలియాడే నూనె, గ్రీజ్ వంటి పదార్థాలను మనం స్కిమ్మర్లతో తొలగిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ టైం ఇచ్చింది ఇదే. స్కిమ్మర్లతో ఈ నూనె, గ్రీజులను మనం వేటితో తొలగిస్తామని ఇచ్చాడు. వాటర్లో చేరిన నూనె, గ్రీజులను వేటితో తొలగిస్తామంటే దేంతో, స్కిమ్మర్లతో తొలగిస్తాం, ఓకేనా. స్కిమ్మర్లు స్పష్టంగా కనబడే ఈ నీటిని స్కిమ్మర్లతో తొలగించేసిన తర్వాత స్పష్టంగా కనబడే ఈ నీటిని మనం శుద్ధ జలం అంటాం అన్నమాట. ఇది శుద్ధ జలం అంటాం. ఇక్కడ వరకు. నెక్స్ట్, వాయుసహిత బ్యాక్టీరియా ఇంకా క్లీన్ అవ్వాలి. వాయుసహిత బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయం చేయడానికి గాలిని శుద్ధి చేసిన నీటిలోనికి పంపుతారు. ఇలా శుభ్రంగా ఉన్న నీటిలోనికి మళ్ళీ వాయుసహిత బ్యాక్టీరియాను, ఆక్సిజన్ సహిత బ్యాక్టీరియాని పంపిస్తారు. ఎందుకనో చూద్దాం. ఎందుకంటే వాయుసహిత బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి
నీటిలోనికి గాలిని పంపుతారు, ఆక్సిజన్ని, O2ని పంపుతారు. ఎందుకంటే వాయుసహిత బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి. ఎందుకు ఆ బ్యాక్టీరియా అంటే నీటిలో మిగిలిపోయిన మానవ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, సబ్బులు మరియు ఇతర వ్యర్థాలన్నీ ఆ బ్యాక్టీరియా తినేస్తుంది అన్నమాట, వినియోగించేసుకుంటుంది. అంటే ఏంటి, ఈ ఎందుకు వాయుసహిత బ్యాక్టీరియాని వృద్ధి చెందిస్తారో మీకు తెలుస్తుంది కదా. మిగిలిపోయిన వ్యర్థాలు, ఇంకా మానవ వ్యర్థాలు వాటర్తో పాటు దాంట్లో కరిగిపోయి వెళ్ళిపోతాయి కదా. ఈ వ్యర్థాలు, జంతువుల వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, సబ్బులు కరిగిపోతాయి కదా. కరిగిపోయిన వాటిని తొలగించడానికి మనకి బ్యాక్టీరియా అవసరం. ఆక్సిజన్ సహిత బ్యాక్టీరియా, వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెందాలంటే మనం నీటిలోనికి గాలిని పంపించాలి. ఆక్సిజన్ని పంపిస్తే వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెంది అది మిగిలిన వ్యర్థాలను, ఈ సబ్బులను, ఇవన్నిటిని తినేస్తుంది అనమాట. తినేసి అది వినియోగించేసుకుని ఇంకా క్లీన్ చేస్తుంది అనమాట నీటిని. ఓకేనా. ఇప్పుడు 97% నీరు ఇప్పుడు క్లీన్ అవుతుంది అనమాట. ఇది నీటిని శుద్ధి చేసే ప్లాంట్ అనమాట. ఇది మొత్తం విధానం అన్నమాట. ఇన్ని రకాలుగా మనం నీటిని శుద్ధి చేసాం. ఇప్పుడు ఇంకేంటంటే నీటిలో తేలే సూక్ష్మజీవులు ట్యాంక్ అడుగు భాగంలో చేరి క్రియాశీల మురుగును ఏర్పరుస్తుంది. క్రియాశీల మురుగు అంటే ఏంటి అంటాడు. అంటే నీటిలో తేలే సూక్ష్మజీవులు ఇంకా కొద్దిగా ఉంటే అవి ట్యాంక్ అడుగు భాగంలో చేరిపోతాయి. చనిపోయిన సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా ట్యాంక్ అడుగు భాగంలోనికి వెళ్ళిపోతాయి. దీన్నే మనం క్రియాశీల మురుగు అంటాం. నెక్స్ట్ యూకలిప్టస్. ఇప్పుడు నీటిలో ఉన్న కొన్నిటి గురించి తెలుసుకుందాం. యూకలిప్టస్ మురుగునీటిని వేగంగా గ్రహించి స్వచ్ఛమైన నీటి ఆవిరిని వాతావరణంలోనికి వదులుతుందట. యూకలిప్టస్ చెట్టు ఏం చేస్తుందంటే మురుగునీటిని వేగంగా గ్రహించి తీసుకొని స్వచ్ఛమైన నీటి ఆవిరిని వాతావరణంలోనికి వదులుతుందంటే ఎంత మంచి మొక్క చూడండి యూకలిప్టస్ నీటిలో ఉన్న మొక్క. అంటే నీటిని శుద్ధి చేసే విధానం చూసాం, ఇప్పుడు మొక్కని చూస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. యూకలిప్టస్ యొక్క యూజ్ ఏంటంటే మురుగునీటిని గ్రహించి స్వచ్ఛమైన నీటి ఆవిరిని వాతావరణంలోనికి బాష్పోత్సేకం ద్వారా వెదర్లోనికి వదులుతుందన్నమాట. నూనె, క్రొవ్వులను మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నూనె, క్రొవ్వులను సింక్లో వేయరాదు. సింక్లో వేయడం వల్ల సింక్ బంద్ అయిపోతుంది అనమాట. వెళ్ళే హోల్స్ బంద్ అయిపోయి మనకి వాటర్ వెళ్ళదన్నమాట, ఆగిపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నూనె, క్రొవ్వులను సింక్లో వేయరాదు. స్వచ్ఛ భారత్ ఉద్యమం అనేది ఎప్పుడు చేపట్టారంటే 2016. ఇంపార్టెంట్ అండి ఇది. స్వచ్ఛ భారత్ ఉద్యమం మనకి 2016 చేపట్టారు. అయితే దీని ఉద్దేశం ఏమిటంటే సరైన మురుగునీటి పారుదల, అంటే మురుగునీటిని కంప్లీట్గా శుద్ధి చేయాలని, సరైన మురుగునీటి పారుదల, ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించటం, ల్యాబరేటరీస్ని ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచడం, బయట విసర్జించకుండా ప్రతి ఇంటికి ఒక ల్యాబరేటరీ అనేది ఉండాలనేసి ఇది ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడం, అలాగే సరైన మురుగునీటి పారుదల. ఇది 2016 స్వచ్ఛ భారత్ ఉద్యమం అన్నమాట. నెక్స్ట్ వర్మీ ప్రాసెసింగ్ మరుగుదొడ్లు అంటే వానపాముల ద్వారా మానవ విసర్జనలను శుద్ధి చేయడం చాలా ఇంపార్టెంట్. వర్మీ ప్రాసెసింగ్ మరుగుదొడ్లు అంటే ఏంటంటే మానవ విసర్జిత వానపాముల ద్వారా, వర్మి అనగానే వానపాములు వస్తుంది, వానపాముల ద్వారా మానవ విసర్జనలను శుద్ధి చేయడం, క్లీన్ చేస్తారనమాట. తర్వాత మానవ విసర్జితాలు మట్టికి అవసరమైన వర్మీ కేకులుగా మార్చబడతాయి. ఈ వర్మీ ప్రాసెసింగ్లోనే ఏమవుతుందంటే మట్టిలో పొరలాగా ఏర్పరుస్తారు. క్లీన్ చేసేసి మట్టిలో పొరలాగా హ్యూమస్ ఉంటుంది కదా, హ్యూమస్ లాగా వర్మీ కేకులుగా మట్టిలోకి కలిపేస్తారనమాట. అది మనకి మొక్కలు పెరగడానికి అనువుగా మారుతుంది అనమాట నేల. నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఏంటంటే మనకి కలరా, టైఫాయిడ్, పోలియో, అలాగే మెనింజైటిస్, హెపటైటిస్. మెనింజైటిస్ అంటే మెదడుకు వచ్చే వ్యాధి, మెదడు వాపి వ్యాధి. టైఫాయిడ్, కలరా తెలుసు మనకి, కలరా విరోచనాలు, టైఫాయిడ్ ఫీవర్లు, పోలియో కాళ్ళు చేతులు చచ్చిపడిపోతాయి కదా, పోలియో, మెనింజైటిస్, హెపటైటిస్ అంటే పచ్చకామెర్లు, అలాగే విరోచనాలు. ఇవన్నీ కూడా నీటి ద్వారా వచ్చే వ్యాధులు అన్నమాట. మానవత్వం మరియు జ్ఞానోదయమైన పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని మనకి మహాత్మా గాంధీ గారు అన్నారండి. లాస్ట్లో మనకి ఈ స్లోగన్ ఉంటుంది చూడండి. అంటే మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే మనకి
మానవత్వం మరియు జ్ఞానోదయమైన పనులు చేయడానికి, అంటే మంచి పనులు చేయడానికి మనం ఎవరి కోసం ఎదురు చూడని అవసరం లేదు అని మనకి చెప్పారండి. ఈ స్లోగన్ కూడా ఇంపార్టెంట్. ఇది ఇచ్చేసి మనకి ఎవరు చెప్పారంటాడు. మహాత్మా గాంధీ గారు మనకి చెప్పిన మాటలు అనమాట. ఓకేనా, ఇక్కడితో ఈ 7th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మనం నెక్స్ట్ 8th క్లాస్ వీడియోతో కలుద్దాం. ఓకేనా, ప్లీజ్ కంటిన్యూస్గా వాచ్ చేయండి వీడియోస్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్రీగానే ఈ క్లాసులన్నీ లభిస్తాయి. ఓకేనా, లైక్ చేస్తే మీకు ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుందన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.